TK29 న్యూస్ 2 కోట్ల రూపాయలు రైతులకు లోన్ను మంజూరు. కొత్తపల్లి సొసైటీ చైర్మన్ రేగంటి రాంబాబు. ద్వారకాతిరుమల మండలం కొత్తపల్లి సొసైటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసి 2 నెలలు పూర్తి చేసుకుని రైతులకు 2 కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేసిన కొత్తపల్లి సొసైటీ చైర్పర్సన్ రేగంటి రాంబాబు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారం. కొత్తపల్లి PSCS చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించి 2 నెలలు పూర్తి చేసుకుని 3వ నెలలోకి రావటం జరిగింది. గౌరవ శాసనసభ్యులు మద్దిపట్టి వెంకటరాజు గారి అండదండలతో మా ఆప్కాప్ చైర్మన్ గన్నె ఆంజనేయులు గారి అండదండల సహాయ సహకారాలతో ఈ 2 నెలల కాలంలో సంఘాన్ని కొంతవరకు ముందుకి నడిపించడం జరిగింది. దానిలో భాగంగానే మూతపడిపోయి ఉన్న పెట్రోల్ బంకుని తిరిగి రీఓపెన్ చేయించి అందులో ఒక 5గురికి ఉపాధిని చూపించడం, అలాగే మూతపడిపోయి నిరుపయోగం ఉంచిన ఎరువుల గోడౌన్ CH పోతిపల్లిలో ఉన్న ఎరువుల గోడౌన్ని రీఓపెన్ చేయించి అక్కడ ఒక చదువుకున్న ఒక యువకుడిని సేల్స్మెన్గా పెట్టి అక్కడ ఉపాధి చూపించడం, ఆ పరిధిలో ఉన్న రైతాంగం అందరితో కూడా పర్సనల్గా మాట్లాడి ఆ గోడౌన్ వ్యాపారం జరిగేలాగా కృషి చేయడం జరిగింది. అలాగే గత ప్రభుత్వం పాడి రైతుల కింద చూపించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి మనిషికి ₹1,00,000 చొప్పున 90 లక్షలు జగనన్న పాల వెల్లు అనే పథకం కింద ఈ సంఘం తరఫున లోన్స్ ఇవ్వడం జరిగింది. అవి రికవరీ అనేది ₹1 కూడా సంఘానికి జమ కాలేదు. వాళ్ళందరికీ కూడా డిమాండ్ నోటీసులు పంపించాం. డిమాండ్ నోటీసులు పంపించినప్పుడు కొంతవరకు వాళ్ళు కొంతమంది రెస్పాండ్ అయ్యి కొంత జమ చేయడం జరుగుతుంది. డిమాండ్ నోటీసులు కూడా రెస్పాండ్ కాని వాళ్ళకి లీగల్ నోటీసులని తయారు చేయించాం. నిన్ననే ఆ లీగల్ నోటీసులకి ఒక 2.5 లక్షలు కట్టి లీగల్ నోటీసులన్నీ కూడా మొండి బకాయిదారులందరికీ కూడా లీగల్ నోటీసులని జారీ చేస్తున్నాం. ఆ ప్రాసెస్ నడుస్తుంది. దాని ద్వారా మొండి బకాయిలన్నీ కూడా రికవరీ చేయించి 3.5 కోట్లు అప్పుతో ఉన్న ఈ సంఘాన్ని 1 సంవత్సరం గడిచేలోపుగానే లాభాల బాటలో తీసుకురావడానికి నిరంతరం కూడా నేను ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. దానికి మా శాసనసభ్యుల సహకారం మెండుగా ఉంది. వారి సహకారంతో ఈ 2 నెలల కాలంలో 2 కోట్ల చిల్లర రైతులకి రైతు నేస్తం, రైతు బంధు, క్రాప్ లోన్స్ కింద అందించడం జరిగింది. అలాగే సంఘం ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో జనరిక్ మెడికల్ షాపుల్ని, నిత్యావసరాలు, డ్రై ఫ్రూట్స్ని కూడా అందించే ఒక మార్ట్, రైతు మార్ట్ కింద ఒక మార్ట్ని ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉంది. అలాగే సంఘం ఆధ్వర్యంలో ఈ గ్యాస్ డీలర్షిప్ కూడా తీసుకునే అవకాశం ఉంటే దాన్ని కూడా ఏర్పాటు చేపిద్దాం. మాకేంటంటే ఇక్కడ జంగారెడ్డిగూడెం నుంచి, ఏలూరు నుంచి ఈ గ్యాస్ ఏజెన్సీస్ వాళ్ళు రావటం, ఇన్ టైంలో ఇక్కడ గ్యాస్ సిలిండర్స్ని సప్లై చేయలేక వినియోగదారులు కొంచెం ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ గ్యాస్ ఏజెన్సీ కూడా సంఘం తరఫున ఏర్పాటు చేపిద్దామన్న ఆలోచన కూడా ఉంది. అలా ఏ విధంగా అయితే రైతాంగానికి ఎక్కువ సేవలు చేయగలుగుతామో ఇంకా మరింత విస్తృతంగా రైతులకు ఉపయోగపడి ఉండేలాగా ఈ సంఘాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి నిరంతరం కూడా నేను కృషి చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన శాసనసభ్యుల వారికి, పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రజలందరూ కూడా ఒకటి మీరందరూ గుర్తించాలి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాను కూడా మీరు స్పష్టంగా చూడండి. ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క రౌడీయిజం అరికడుతూ ప్రశాంతమైన వాతావరణంలో గడిచిన 15 నెలలుగా కూడా మన రాష్ట్రం పరిపాలన దిశగా, అభివృద్ధి దిశగా ముందుకు నడుస్తుంది. ఇదే ప్రభుత్వాన్ని కంటిన్యూ చేయటం వల్ల వచ్చే 10 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలోనే అగ్రగామి రాష్ట్రం కింద ఉంటుంది. ఈరోజు గూగుల్ అమెరికాను దాటి మన విశాఖపట్నంలో సుమారు 80,000 కోట్ల పెట్టుబడితో AI డేటా సెంటర్ని నెలకొల్పుతుంది. ఈ నెలాఖరులో
అక్కడ గౌరవ ముఖ్యమంత్రి వర్యులచే భూమి పూజ జరిగి త్వరలోనే అక్కడ కార్యకలాపాలకి మొదలవుతాయి. దాని ద్వారా సుమారు 4 లక్షల ఉద్యోగాలు మన యువతకి ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థ రావడం ద్వారా ఇతర ఉన్న సంస్థలన్నీ కూడా అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి భవిష్యత్తులో అసలు భారతదేశంలో పేరెన్నికన్న నగరాల్లో ధీటుగా మన విశాఖపట్నం తయారవుతుంది. అట్లా ఎక్కడికక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో అటు నెల్లూరు కర్నూలుని మధ్యలో ఓర్వకల్లులో 16వ తారీఖున రేపే గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ఒక 25,000 కోట్ల పెట్టుబడితో ఒక ఇండస్ట్రియల్ హబ్బు తయారవుతుంది. అట్లా అటు రాయలసీమ ప్రాంతం, ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతం, ఇటు ఉభయ గోదావరి జిల్లాలు అన్నీ కూడా సమపాళ్లలో అభివృద్ధి చెందుతున్నాయి. రాజధాని కూడా రేయింబవళ్ళు అక్కడ కార్యకలాపాలు జరుగుతూ రాబోయే 1-2 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అక్కడ మన రాజధాని రూపురేఖలు ఏర్పడుతున్నాయి. ఈ విధంగా అనుభవజ్ఞులైన మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా దక్షతలో అభివృద్ధిలో ముందుకెళ్తూ సంక్షేమం, ఆనాటి సంక్షేమ పథకాలకి ఇప్పుడు సంక్షేమ పథకాలకి మీరు ఒకసారి లబ్ధిదారులు మీరుగానే ఒకసారి ఆలోచించుకోండి. ఆ రోజు 3,000 రూపాయలు పెన్షన్ అందించారు. 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాల కాలం తీసుకుంటారు. ఈరోజు గవర్నమెంట్లోకి రాగానే 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు అందిస్తున్నాం. 1వ తారీఖు కనుక ఆదివారం వస్తే ఒకరోజు ముందుగానే 30వ తారీఖునే ఇటు పెన్షన్లు కానీ అటు జీతాలు కానీ చెల్లిస్తున్న పరిస్థితి. అట్లాగే తల్లికి వందనం పేరుతో మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమందికి పిల్లలకి కూడా తల్లుల ఖాతాలకు తల్లికి వందనం పథకం అమలైంది. అన్నదాత సుఖీభవ, ఉచిత బస్సు, ఉచిత గ్యాస్ సిలిండర్స్, ఇట్లా ఒక పక్క సంక్షేమ పథకాలను కూడా గత ప్రభుత్వాల కన్నా భిన్నంగా అందిస్తూ అభివృద్ధిలో కూడా దేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతూ వాటికి మించిన అభివృద్ధిని ఇక్కడ చేపిస్తూ ముందుకు సాగుతున్న ఈ ఎన్డీఏ కూటమిని నిరంతరం మీరు ఆశీర్వచనాలు అందిస్తూ మన రాష్ట్ర అభివృద్ధికి మీరు అందరూ కూడా ముందుకి ఆలోచిస్తూ ముందుకు తీసుకెళ్తారని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నారు. సొసైటీ పరిధిలో ఉన్న రైతు సోదరులందరికీ అలాగే ప్రజానీకాన్ని అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. అలాగే మండల తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్త ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.